నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మామిడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు అధికారులు. మామిడి రైతులు ఆధునిక పద్ధతులతో సాగు చేసి నాణ్యమైన పండ్ల ఉత్పత్తులు సాధించాలన్నారు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. మామిడి సాగులో యాజమాన్య పద్ధతులతో పాటు ఎగుమతులపై పలు సూచనలు చేశారు. కొల్లాపూర్ మామిడికి ప్రపంచ దేశాల్లోనే మంచి గుర్తింపు ఉందన్నారు కలెక్టర్. అధునాతన మార్కెట్ పద్ధతులు మెలకువలు పాటిస్తూ దేశ విదేశాలకు మామిడిని ఎగుమతి చేసి మంచి లాభాలు పొందాలన్నారు కలెక్టర్. గత 2 months కింద వచ్చినటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడము, అట్లాగే దీన్ని గ్రౌండ్ చేయడానికి డిఆర్డిఓ గారు అట్లాగే కన్సల్ట్ ఇంజనీర్స్ కూడా దీని ఇనిషియేటివ్ తీసుకోవడంతో ఈ మొదటిసారి ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నది. సో ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఫర్ దర్ టీమ్ ఎఫర్ట్. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్టీస్ మీకు అందరికీ టెక్నికల్ భాషలో చెప్తూ ఉంటారు. వినియోగదారుడు అంటే కొనేటోడు నాకు ఈ క్వాలిటీ ఇట్లనే ఉండాలి అని చెప్పినప్పుడు ఆ క్వాలిటీ కాకుండా నువ్వు వేరే క్వాలిటీ ఇస్తే మనకు నచ్చదు అండ్ ఆ రేట్ ఇవ్వడు. మనకు వచ్చే మేజర్ సమస్య అంతా ఇదే. మీరు పండించే పంట ఏదైతే ఉన్నదో అది బెస్ట్ క్వాలిటీ పంటనే ఉంది, కాకపోతే వాటిని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అంటే దానికి పంట కోస్తున్నప్పుడు కానీ దాని తర్వాత మార్కెట్కి పంపిస్తున్నప్పుడు కానీ ఏదైతే ఆ మధ్యలో జరుగుతున్నది ఏదైతే ఉన్నదో దాంట్లో మనకు ఎక్స్పర్టీస్ లేదు, మనకు ఎట్లా చేయాలో తెలియదు. మనం ఇంతవరకు మనం చూసిందంతా లోకల్గా మనం దాన్ని పోసి దాని తర్వాత నియర్ బై మార్కెట్కి దాన్ని పంపేయడం, మన ట్రక్లలో చిన్న ఏస్ కట్టర్ ట్రక్లలో వీటిలలో ఎక్కించేసి పంపించేస్తాం. దాని మీద ఏ మచ్చు పడ్డది, ఏ మచ్చు ఉన్నది, దాని తర్వాత దాన్ని అమ్మే వ్యక్తి దీంట్లో ఏం పెట్టి దాన్ని రైతుని చేసి 100 రైతులు కాకపోయినా మీరు 50-60 మంది 100 మంది రైతులు ఈసారి మీరు బెనిఫిట్ అయిన అని అంటే అట్లాంటి ఫెసిలిటీస్ ఇంకా మేము స్టార్ట్ చేయాలి అని మా మీద ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే మీరు అప్పుడు మాకు రేట్ వస్తున్నది, ఇట్లాంటిది ఎందుకు పెట్టరు, మీ ప్యాక్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ ఉన్నాయి, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసేది. నబార్డ్ నుంచి కూడా వీటికి కొంచెం మనకు ఫైనాన్షియల్